మండుతున్న ఎండల వేడికి అందరి చూపు సబ్జా గింజలపై పడింది. నల్లటి ఈ చిన్ని గింజలు వేసవికి విరుగుడుగా పేరుగాంచినప్పటికీ వీటి గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా నిజమేనా? బరువు తగ్గాలన్నా, శరీరాన్ని చల్లబరచాలన్నా గుప్పెడు సబ్జా గింజలు నానబెట్టుకుని తాగేస్తే సరిపోతుందా? సబ్జా గింజల గురించి ఉన్న అపోహలు ఏంటి? బానుడి బగబగలు మొదలయ్యాయి. వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు రకరకాల కూల్ డ్రింక్స్ ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో సహజ సిద్ధంగా శరీరాన్ని చల్లబరిచే సబ్జా గింజలకు గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. అయితే సబ్జా గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నది ఎంత నిజమో, వాటి గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలు నమ్మటం అంత ప్రమాదకరం. వీటిని తప్పుగా వాడటం వల్ల ప్రయోజనం కంటే హాని కలిగే ప్రమాదం ఉంది. సబ్జా గింజలను ఎలా వాడాలి, అసలు వాస్తవాలేంటి అనే ముఖ్యమైన విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. జనాల్లో ఒక అపోహ ఏమిటి అంటే సబ్జా గింజలు తిన్న వెంటనే ఏసీలాగా శరీరాన్ని చల్లబరుస్తాయని. కానీ వాస్తవం అది కాదు. చాలా మంది సబ్జా గింజలు తాగగానే శరీర ఉష్ణోగ్రత మ్యాజిక్ లాగా తగ్గిపోతుందని నమ్ముతారు. కానీ శాస్త్రీయంగా చూస్తే సబ్జా గింజలు కూలింగ్ ఏజెంట్స్ లాగా పనిచేస్తాయి, కానీ వాటి ప్రభావం క్రమంగా ఉంటుంది. వీటిని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి తద్వారా శరీర అంతర్గత వేడి తగ్గుతుంది. ఇదొక నిరంతర ప్రక్రియ కాబట్టి ఒక్క రోజులో ఫలితం ఆశించకుండా వేసవి అంతా మితంగా తీసుకోవడం మంచిది. సబ్జా గింజలు కేవలం మీ బరువు తగ్గే ప్రయాణంలో సహాయకారిగా మాత్రమే పనిచేస్తాయి. వీటిలో ఉండే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. కానీ కేవలం సబ్జా గింజలు తాగుతూ నూనె పదార్థాలు తింటూ వ్యాయామం చేయకపోతే ఎలాంటి ఫలితం ఉండదు. బరువు తగ్గడానికి సరైన ఆహారం, వ్యాయామంతో పాటు వీటిని తీసుకోవాలి. అతి సర్వత్రా వజ్జయత్ అన్న నానుడి సబ్జా గింజలకు సరిగ్గా సరిపోతుంది. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. అయితే బరువు తగ్గాలనే ఆరాటంతో వీటిని అతిగా తీసుకుంటే కడుపులో గ్యాస్, ఉబ్బరం, తీవ్రమైన మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తవచ్చు. వైద్యులు రోజుకు 1 నుండి 2 చిన్న స్పూన్ల మోతాదు మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది. ఇవి అత్యంత ప్రమాదకరమైనవని కొందరి అపోహ. సబ్జా గింజలు సహజ సిద్ధమైనవే అయినప్పటికీ అవి అందరికీ పడకపోవచ్చు. గర్భిణీ స్త్రీలలో ఈస్ట్రోజెన్ స్థాయిలను ప్రభావితం చేసే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెప్తారు. చిన్నపిల్లలకు గొంతులో అడ్డుపడే ప్రమాదం ఉంది. ఆపరేషన్ చేయించుకున్నవారు లేదా రక్తం పల్చబడే మందులు వాడేవారు వైద్యుల సలహా లేకుండా వీటిని తీసుకోకూడదు.